హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి టైం మేనేజ్మెంట్. సో మనకున్న టైం ఎంత, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఏ టాపిక్ ఎన్ని మినిట్స్లో ఎన్ని నిమిషాల్లో రాయాలి అనేది సో టోటల్గా క్లియర్గా ఈ మేనేజ్మెంట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఏంటి అంటే ఎంత చదివాం అన్నది ఇంపార్టెంట్ కాదు. సో కొంతమంది ఏం చేస్తారంటే చాలా బాగా చదువుతారు, కానీ సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ టాపిక్కి లేదా ఏ బిట్కి ఎన్ని నిమిషాలు కేటాయించాలనేది తెలియక సో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్కి ఎక్కువ టైం కేటాయించి సో కొన్ని టాపిక్స్ రాయలేకపోతారు. ఎగ్జామినేషన్లో కొన్ని టాపిక్స్ మిస్ చేస్తారు. ఎందుకు మిస్ చేస్తారు అంటే టైం సరిపోదు. సో లాస్ట్ 5 మినిట్స్లో హరిబరిలో రాసే ప్రయత్నము చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో మార్క్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనము 75 మార్క్స్, ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్కి 20 మార్కులు ఉన్నాయి, సో థియరీకి 80 మార్కులు ఉన్నాయి. సో ఈ 80 మార్కులు 70 నుంచి 75 మార్కులు ఆర్ 75 కంటే ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులు ఏం చేయాలి అంటే సో ఈ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు బాగా చదువుతారు, సో అందులో నో డౌట్. సో కానీ ఏ బిట్కి లేదా ఏ టాపిక్కి ఎన్ని నిమిషాలు కేటాయించాలి అనేది చాలామందికి క్లారిటీగా ఉండదు. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు నేను ఈ వీడియోలో ఇన్ని నిమిషాలని చెప్పగలుగుతున్నానంటే సో దాదాపుగా 13 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ చేస్తున్నాను. సో 13 సంవత్సరాల నుంచి దాదాపుగా పేపర్ వాల్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏది ఎన్ని నిమిషాల్లో, ఏ టాపిక్ ఎన్ని నిమిషాల్లో రాయవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా తెలియడం జరుగుతుంది. సో ఈ వీడియోలోకి లేదా ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు సో మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్లో ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినప్పటికీ సో ఈ వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో 10 మందికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పే ప్రయత్నము చేయండి. సో మీరు నాకు చేసే సహాయము ఇదే. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం సెక్షన్ వైజ్గా చూద్దాం. సో యాక్చువల్గా ఎన్ని గంటలు ఉన్నాయి? సో మనకి 3 అవర్స్ ఉంది, 180 నిమిషాలు. సో ఏంటి, మనకి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంది, 80 మార్కులు కేటాయించడం జరిగింది. నేను ఇక్కడ రాశాను 80 మార్క్స్ 3 అవర్స్. సో 3 అవర్స్ని మనం మినిట్స్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే 180 మినిట్స్, 180 నిమిషాలు. గంటకి 60 నిమిషాలు చొప్పున, సో 3 గంటలకి 180 నిమిషాలు కేటాయించడం జరిగింది సో మనకి ఎగ్జామ్కి. సో ఆ 180 నిమిషాల్లో 80 మార్కులు మనం కంప్లీట్గా అటెంప్ట్ చేయాలి అంటే సో ఇప్పుడు సెక్షన్ వైజ్గా చూద్దాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. సో 3 అవర్స్ 180 మినిట్స్, 80 మినిట్స్ మనం ఏం చేయాలి, 80 మార్క్స్కి సో మనము సో పేపర్ ప్రజెంటేషన్ దేనికి, ఏ టాపిక్కి ఎన్ని నిమిషాలు అనేది ఇప్పుడు చూద్దాం. సెక్షన్ ఏ కొరకు నేను కేటాయించిన మినిట్స్ ఏంటి అంటే 72 మినిట్స్, 72 నిమిషాల్లో మీరు సెక్షన్ ఏ రాయాల్సి ఉంటుంది. మరి ఈ సెక్షన్ ఏలో ఏమేమి ఉంటాయి? క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉంటాయి. సో 3 బిట్స్ ఉంటాయి. 3 బిట్స్లో ఒక్కొక్క బిట్లో 2 ఏంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అంటే మనం 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3 × 2 6 క్వశ్చన్స్. సో ఆ 6 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 12 మినిట్స్ చొప్పున, ఆ 6 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎన్ని నిమిషాల్లో రాయాలి? మీరు 12 మినిట్స్లో కనుక రాయగలిగితే 72 మినిట్స్. ఇప్పుడు అర్థమైందా? సెక్షన్ ఏలో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తారు, 2 రాయాలి, ఒక్కొక్కటి 12 నిమిషాల చొప్పున 24 నిమిషాలు సెక్షన్ ఏలో ఉన్న ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఉంటుంది, ఇందులో పోయిటరీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తారు, 2 రాయమంటారు, సో అగైన్ 24 మినిట్స్. అండ్ థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తారు, 2 రాయమంటారు, ఒక్కొక్క దానికి 12 మినిట్స్ చొప్పున, సో 24 నిమిషాలు. సో ఇలా ఈ 3 సెక్షన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు ఎన్ని నిమిషాల్లో కంపల్సరీ రాయాలి అంటే 72 మినిట్స్లో కంపల్సరీ రాయాలి. సో అంతకంటే ఎక్కువ టైం ఎక్సీడ్ చేయకండి, సో మిగతా టాపిక్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది. సో సెక్షన్ ఏలో ఉన్న ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, సో ఈ 3 బిట్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ రాయాలి.
6 ఆన్సర్స్ రాస్తారు. ఒక్కొక్క ఆన్సర్కి 12 మినిట్స్ చొప్పున 72 నిమిషాలు సో సెక్షన్ ఏకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ బి కనుక తీసుకుంటే 4 అండ్ 5th బిట్ 2 బిట్సే ఉన్నాయి ఇందులో. 4th బిట్లో మనకి ప్యాసేజ్ ఉంది, 5th బిట్లో కూడా మనకు ప్యాసేజ్ ఉంది. సో 4th బిట్లో అన్సీన్ ప్యాసేజ్ అంటారు దీన్ని, సీన్ ప్యాసేజ్ అంటారు. టెక్స్ట్ బుక్లో ఉన్న షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ అడుగుతారు. సో ఆ పారాగ్రాఫ్లో ఎన్ని నిమిషాలు ఆన్సర్ చేయాలి? 5 మినిట్స్. మీకు కేటాయించబడ్డ టైం ఎంత అంటే 5 మినిట్స్. సో సెక్షన్ బిలో ఉన్న 4th బిట్ ఎన్ని నిమిషాలు చేయాలి? 5 మినిట్స్లో చేయాలి. అండ్ 5th బిట్లో కూడా అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది. సో అవి టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి రావడం జరుగుతుంది. సో అది కూడా మీకు 5 మినిట్స్. అంటే సెక్షన్ బి ఇది 10 మినిట్స్, నాట్ 5 మినిట్స్. సో 10 మినిట్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో టోటల్ 20 అనమాట. సో 10 మినిట్స్ అండ్ 10 మినిట్స్. సో సెక్షన్ బి 20 మినిట్స్. 2 ప్యాసేజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 ప్యాసేజ్లకి ఒక్కొక్క ప్యాసేజ్కి 10 నిమిషాలు 10 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మినిట్స్కి ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయగలిగితే సో ఏం చేయొచ్చు, ప్యాసేజ్లలో 20 మినిట్స్ పట్టదు, 10 to 15 మినిట్స్ని మనం ఏం చేసుకోవచ్చు, సో ఈ ప్యాసేజీలను రాసుకోవచ్చు. నేను ఎందుకు ఎక్కువ టైం ఇచ్చాను అంటే ప్యాసేజ్ చదవాలి, దాని కింద ఉన్న క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి అండ్ ఆన్సర్స్ రాయాలి. అదే కనుక మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే సో ప్యాసేజ్లను ఎక్కువసార్లు రివిజన్ కనుక చేస్తే 10 మినిట్స్ పట్టదు, 5 మినిట్స్లో మీరు క్లోజ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏమైనా టైం మిగిల్చుకుంటే అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం ఫెచ్చింగ్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడ టైం మిగిలినా గ్రామర్లో సో అవి క్వశ్చన్స్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు పర్ఫెక్ట్గా రాయాలి, టైం సరిపోదంటే ఫస్ట్ గ్రామర్ స్టార్ట్ చేయండి, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసే ప్రయత్నము చేయండి. ఎట్లా రాసినా నో ప్రాబ్లం. సో ఇది సెక్షన్ బి. ప్యాసేజ్కి 10 మినిట్స్, 5th బిట్లో ఉన్న ప్యాసేజ్ కూడా 10 మినిట్స్, టోటల్ 20 మినిట్స్. నెక్స్ట్ సెక్షన్ సి వస్తే 80 మినిట్స్ నేను మీకు ఇచ్చాను. కేటాయించబడ్డ టైం 80 మినిట్స్ మాత్రమే. సో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని నిమిషాల్లో చదవాలి లేదా ఎన్ని నిమిషాల్లో రాయాలి అనేది చూద్దాం. సో 6th బిట్లో స్టార్ట్ అవుతుంది మనకి. 6th బిట్తో సెక్షన్ సి. ఈ 6th బిట్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, 5 మినిట్స్లో ఫినిష్ చేయండి. సో ఎలా రాస్తారంటే జస్ట్ 6th బిట్ అని 1 నౌన్, 2 అడ్జెక్టివ్, 3 సో ప్రొనౌన్. సో ఇట్లా డైరెక్ట్ రాసేయండి. మళ్ళీ ప్యాసేజ్ని మళ్ళీ సెంటెన్స్ని రాయాల్సిన అవసరం లేదు. గ్రామర్కి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఆన్సర్స్ రాయండి, మళ్ళీ మొత్తం క్వశ్చన్స్ రాయాల్సిన అవసరము లేదు. సో 6th బిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 5 మినిట్స్. 7th బిట్లో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్కి 10 మినిట్స్ ఇచ్చాను. సో 5 మినిట్స్లో కూడా రాసే ఛాన్స్ కూడా ఉంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 5 మినిట్స్, ఆర్టికల్స్కి 10 మినిట్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ఇవి కూడా 5 మినిట్స్లో రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ 9th బిట్లో మనకి టెన్సెస్ ఉన్నాయి. 4 ఇస్తారు, 4 రాయమంటారు. సో 4 మార్క్స్ ఉన్నాయి. బట్ దీనికి నేను 10 మినిట్స్ ఇచ్చాను. టెన్సెస్ కొంచెం ఆలోచించి రాయాలి అండ్ టెన్స్ ఐడెంటిఫై చేయాలి. అది ఏ టెన్స్, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి సో ఈ టెన్స్ అనే బిట్కి 10 మినిట్స్లో రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్సెస్. సో యాక్ట్ వైజ్, ప్యాస్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్. సో ఇవన్నీ ఉంటాయి. సో 4 రాస్తే సరిపోతుంది. సో ఈ రీరైట్ ద సెంటెన్సెస్కి నేను కేటాయించబడ్డ టైం ఎంత అంటే 10 మినిట్స్. సో 10 మినిట్స్లో రీరైట్ ద సెంటెన్సెస్ మొత్తం రాయండి. 10th బిట్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ 11th బిట్లో మనకి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్. సో ఇవి కూడా 10 మినిట్స్ మీకు కేటాయించడం జరిగింది. టైం 10 మినిట్స్ పట్టదు. సో మ్యాక్సిమం 5 మినిట్స్లో కూడా రాయవచ్చు. సో మీరు ఏదైనా ఏ బిట్లో అయినా నేను చెప్పిన దానికంటే తక్కువ టైం కనుక చేయగలిగితే చాలా బెటర్. సో ఎందుకంటే మిగతా ఏమైనా బిట్స్ కొంచెం టైం టేకింగ్ బిట్స్ ఉన్నా సో వాటికి మనం ఈ టైంని అటు కన్వర్ట్ చేయవచ్చు. సో 11th బిట్లో ఉన్న కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్కి 10 మినిట్స్లో రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ 12th బిట్లో ఉన్న మిస్సింగ్ లెటర్స్ 5 మినిట్స్ ఇనఫ్. 5 మినిట్స్ కంటే ఎక్కువ దీనికి కేటాయించాల్సిన అవసరం లేదు, చాలా డెడ్ ఈజీ టాపిక్ కాబట్టి. సో మిస్సింగ్ లెటర్స్కి 5 మినిట్స్ మాత్రమే కేటాయించండి, అంతకుమించి ఎక్కువ టైం తీసుకోకండి. నెక్స్ట్ 13th బిట్లో సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. సో సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్, వీటికి కూడా 5 మినిట్స్ మాత్రమే సో మీకు కేటాయించాను. సో 5 మినిట్స్ కంటే ఎక్కువ టైము తీసుకోకండి. మ్యాక్సిమం నాకు తెలిసి 5 మినిట్స్ కూడా ఎక్కువే. నెక్స్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది, వర్డ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి కాబట్టి. సో ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ 14th బిట్లో ఉంది. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే దీనికి కేటాయించబడ్డ టైం ఎంత అంటే 10 మినిట్స్. నేను ఇచ్చిన టైం 10 మినిట్స్. సో బిఫోర్ 10 మినిట్స్ కూడా
ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయవచ్చు. సో మీరు పర్ఫెక్ట్ కనుక అయితే. సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి 10 minutes. సో నెక్స్ట్ ఆర్ట్ సౌండ్స్ 5 minutes మాత్రమే ఇచ్చాను. సో డెడ్ ఈజీ టాపిక్ ఇది కూడా. సో మీరు కనుక చాలా ప్రాక్టీస్ చేస్తే, చాలా ఎక్కువసార్లు కనుక రివిజన్ చేయగలిగితే సో 5 minutesలో ఆర్ట్ సౌండ్స్ మీరు రాయగలరు. సార్ ఇది 5 minutes సరిపోదంటే ఇక్కడ నేను 10 minutes కొన్నిటికి ఇచ్చాను కదా, సో అక్కడ మీకు టైం సేవ్ అవుతుంది. ఆ టైంని మీరు ఆర్ట్ సౌండ్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 5 minutesలో రాసే ప్రయత్నము చేయండి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి సిలబుల్స్ 16th బిట్లో ఉంది. సో దీనికి 5 minutes ఇనఫ్. 5 minutes కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. 1 or 2 minutesలో రాసేయవచ్చు, మీరు పర్ఫెక్ట్గా అనుకుంటే రాసేయవచ్చు. సో ఇది ఓవరాల్గా ఏ టాపిక్కి ఎన్ని నిమిషాలు కేటాయించాలి, సో ఎన్ని నిమిషాలు ఉంది, ఆ 180 minutesని నేను క్యాలిక్యులేట్ చేసి సో మీకు అందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి సెక్షన్ ఏ 72 minutesలో రాయండి. సెక్షన్ బి వచ్చేసి 20 minutes. నాకు తెలిసి 20 minutes చాలా ఎక్కువ. 10 to 15 minutesలో ఫినిష్ చేసే ప్రయత్నం చేయండి, అక్కడ మీకు టైం సేవ్ అయింది. సో ఆ సెక్షన్ సికి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఆ టైంని. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 80 minutes. సో ఇలా కనుక మీరు రాయగలిగితే, ఇక్కడ కొన్ని నిమిషాలు కనుక మిగలగలిగితే, మినిమం ఒక 5 minutes మనం మిగిల్చుకోవాల్సిన అవసరం ఉంది టైం ఎగ్జామ్. ఎందుకు అంటే ఆ 5 minutesలో మనం ఎక్కడన్నా బిట్ నెంబర్ వేయకపోయినా, ఏదైనా టాపిక్ మర్చిపోయినా, లేదా ఒకసారి కరెక్ట్ రాసామా లేదా చెక్ చేసుకోవడానికి ఒక మినిమం 5 minutes ఉండాలి. సో మీరు ఇక్కడ 10 minutes అన్న కాడ ఏం చేయండి అంటే కొంచెం టైం సేవ్ చేసుకునే ప్రయత్నము చేయండి. ఇది ఓవరాల్ టైం మేనేజ్మెంట్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ 2024. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.